శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఏపీ ప్రభుత్వం గుర్తించడంపై వాసవి యూత్ తెనాలి హర్షం వ్యక్తం చేసింది. తెనాలిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా జరుగుతుందని, సాయంత్రం 1108 మంది మహిళలు సహస్రగళంతో అమ్మవారి గీతాలాపన చేస్తారని యూత్ నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై వాసవి యూత్ తెనాలి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఆయా ప్రాంతాల్లోని వాసవి ఆలయాలను సందర్శించి అధికారికంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి బోసురోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ వేడుకకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారికి విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి పర్యవేక్షణలో సాయంత్రం 6 గంటలకు 1108 మంది మహిళలు ఏకకాలంలో అమ్మవారిని కీర్తిస్తూ గీతాలాపన చేస్తారని తెలిపారు. ఇదే వేదికపై శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం అధికారిక వెబ్సైట్ను ఆవిష్కరిస్తామని వివరించారు. ఈ మహోత్సవంలో పాల్గొని శ్రీ వాసవి మాత ఆశీస్సులు పొందవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి యూత్ నాయకులు నాళం రజనీ కుమార్, కొప్పురా ఊరికిషోర్, కనక్క మర్ల, పూడి శ్రీనివాస్, మాజెటి బదరి, కిరణ్, చేముకుర్తి సతీష్, దేశరవి, వలివేటి సురేష్, పొన్నూరు తొక్కయ్య ఇతర సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్యులందరికీ చిన్న విన్నపం. వైశ్యులకు పండుగలలో, ముఖ్యమైన పండుగలలో అమ్మవారి జయంతి, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము, ఈ రెండు ముఖ్యమైన పండుగలు. ఈ ఆత్మార్పణ దినోత్సవం అనగా రేపు 20వ తారీఖు మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి సత్రం కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఒక 1000 మందితో లలితా సహస్రనామార్చన, అలాగే 1000 మందితో సహస్రగలంతో అమ్మవారి గానామృత గీతాలాపన జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వర్గము, కులము, భేదము లేకుండా అందరూ రావచ్చు, ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ దేవస్థానం తరపున వాసవి గీతాలను పుస్తకము, అలాగే ట్యాగు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ రేపు సాయంత్రం ఇక్కడికి ఇచ్చేసి ఇవి అందుకుని ఈ కార్యక్రమంలో పాల్గొవచ్చు. మరి ఇంకా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని ప్రత్యేక పండగగా అవకాశం కల్పించింది. మరి ఇలాంటి పండగలో అందరూ కూడా మనం పార్టిసిపేట్ చేసి రేపు ఉదయం నుంచి జరిగే కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొవాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా మిత్రులందరికీ అభినందనలు. అలాగే రేపు సాయంత్రం జరిగే కార్యక్రమానికి వాసవి యూత్ సంస్థకి తెనాలి పట్టణంలో ఇంతమంది ఆర్యవైశ్యులుండి ఎన్నో కుటుంబాలుండి ప్రతి కుటుంబం నుంచి కూడా కుటుంబ పెద్ద వాళ్ళ పిల్లల్ని తీసుకుని రేపు పొద్దున్నుంచి రాత్రి లోపల ఏదో ఒక టైంలో ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు తప్పనిసరిగా వచ్చి బోస్ రోడ్లో ఉన్న మన దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఈ విషయాన్ని వాసవి యూత్ గొంతుకగా టౌన్లో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు జరగబోయే అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఒక ఆర్యవైశ్యులకి మాట ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు రేపు జరగబోయే అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి ఊళ్ళో కూడా ఆ నియోజకవర్గ అధికారికంగా చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఆర్యవైశ్యులందరూ కూడా తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో, మండలాల్లో అందరూ కూడా ఆర్యవైశ్య అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అంతేకాకుండా రేపు ఉదయం మన దేవస్థానంలో జెండా వందనం, తర్వాత 108 మంది కన్యల చేత బిందెల కార్యక్రమం ఊరేగింపుగా వెళ్ళటం జరుగుతుంది. సాయంత్రం మళ్ళీ అమ్మవారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇంకా గుళ్ళో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి అందరూ తప్పనిసరిగా గుడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా